ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. ఇదివరకు ఊరికే ఆధ్యాత్మికవేత్త అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు ఇంకాస్త గౌరవం పెరిగింది. డాక్టర్ గారుగా వచ్చారు. చాలా చాలా సంతోషం అండి. డాక్టరేట్ని అందుకుని ఉన్నారు మీరు. సరస్వతి సరస్వతి మీకు అలా అనుగ్రహించిందని చెప్పొచ్చు. అంతేనండి. ఏమండి? కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. అయితే ముందుగా మీకు మాఘ పౌర్ణిమ శుభాకాంక్షలండి. మీకు కూడానండి. మాఘ పౌర్ణిమ చాలా చాలా విశేషవంతమైనటువంటి రోజు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. లేదు లేదు. ఇంకాస్త విశేషవంతంగా ఈ పౌర్ణిమ వస్తుంది. మాఘమాసం అంటే పౌర్ణమికి దగ్గరలో మఖా నక్షత్రం ఉండాలి, కానీ ఈసారి పుష్యమి నక్షత్రంతో వస్తోంది. అదొక విశేషం. అయితే ఆదివారం పౌర్ణిమ, ఆదివారం అమావాస్య వచ్చింది, ఆదివారం సప్తమి వచ్చింది, ఆదివారం పౌర్ణమి వస్తోంది మళ్ళీ మాఘ పౌర్ణిమ. అలాగే ఈ పంచభూతాలకి సంబంధించి పంచభూతాలని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి లలితా త్రిపుర సుందరి జయంతిగా జరుపుకునేటటువంటి అద్భుతమైనటువంటి రోజు. ఒకటేమిటండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నని అడగమంటారు నన్ను. మరి ఇంత విశేషంగా ఉన్నటువంటి రోజు ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి మేము అందరం? ఏమిటి ఇంత విశేషం మాఘ పౌర్ణిమకి? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటే, మాఘమాసము పేరులోనే ఉన్నది. మా అఘము అన్నారు. అఘము అంటే పాపము, మా అంటే తొలగింపజేసేటువంటిది. ఆ మాసానికి మాఘమాసం అని పేరు. ఈ మాసం అంతా విశేషమే. మీరు చూస్తే పాడ్యమి తిథి మొదలు నవమి వరకు శ్యామలా నవరాత్రులు, మధ్యలో రథసప్తమి. స్త్రీలు ఎక్కువగా వ్రతాలు, నోములు, ఉద్యాపనలు చేసేటువంటిది రథసప్తమి నుండే మొదలు. అదయ్యాక ఈసారి 4 ఆదివారాలు చాలా విశేషంగా వచ్చాయి. వసంత పంచమి మధ్యలో వసంత పంచమి ఈ 4 ఆదివారాలు విశేషంగా వచ్చాయి. మొదటి ఆదివారం నాడు రథసప్తమి, రెండవ ఆదివారం మహామాఘి అన్నారు దీన్ని, పౌర్ణమి. అయితే ఈ పౌర్ణమి ఎలా విశేషంగా ఉన్నది అంటే, అసలు పౌర్ణమి సాధారణంగా ఆదివారం రాదు, ఆదివారం వచ్చింది, రేర్. అలాగే మాఘమాసంలో ఆదివారం వచ్చింది, దాంతో పుష్యమి నక్షత్రం ఉన్నది. దీన్ని పుష్యార్క యోగము అంటారు. పుష్యమి నక్షత్రం ఆదివారంతో వస్తే చాలా విశేషమైన, అది మంత్రశాస్త్రంలో తెలిసినటువంటి వాళ్ళు చాలా విశేషంగా ఉపయోగించుకుంటారు. అయితే ఈ పౌర్ణమి మరలానేమో ఇంకో ఆదివారం ఏమో భాను సప్తమి, ఇంకో ఆదివారం ఏమో మహాశివరాత్రి. అద్భుతం. మధ్యలో అంటే సూర్య భగవానుడే మొత్తం అని, ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి. సూర్యుడే అన్ని, సూర్యుడే శివుడు, విష్ణువు, బ్రహ్మ, ప్రజాపతి, స్కందుడు అందరూ కూడా సూర్యుడే. ఆ సూర్యుడిని బట్టి మనం వెళుతూ ఉన్నప్పుడు మాఘమాసం ఇందాక పేరులో ఉన్నట్టు పాపాలని పోగొట్టుకోవడానికి పెద్ద కష్టపడే విషయాలు ఏమీ చెప్పలేదు. స్నానం చేయమన్నారు. ఎందుకు స్నానం చేయాలి? ఇప్పుడు చాలా మంది పని కట్టుకుని కాశీ వెళ్ళి మణికర్ణికలో 12 గంటలకి స్నానం చేస్తారు. ఎందుకు చేయాలి స్నానం 12ంటికి అంటే, ఆ సమయానికి దేవతలందరూ వచ్చి అక్కడ స్నానం చేస్తారు కాబట్టి, వారితో ప్యారలల్గా మనం స్నానం చేసినప్పుడు వారి శరీర స్పర్శ తగిలినటువంటి నీరు మనకి తగులుతుంది కాబట్టి మనలో ఉండేటువంటి కొన్ని గుణాలు తగ్గుతాయి, పాపం పోతుంది అని. అలాగే ఇప్పుడు ఈ మాఘమాసంలో ఏం చేశారు అంటే, ఇది మీరు గమనిస్తే తొలి ఏకాదశి, కొంచెం వెనక్కి వెళితే ఉద్దాన ఏకాదశి. ఉద్దాన ఏకాదశి రోజున మహానుభావుడు విష్ణుమూర్తి నిద్రలేస్తారు. మాఘమాసం ప్రారంభమయ్యే సమయానికి ఏమవుతుంది, దీనికి మునుపే ఇది వరకు జనరల్గా మకర సంక్రమణం జరుగుతుంది. భగుడు అనేటువంటి సూర్యుడి పేరు మీద ఆ సంక్రమణంలో ఉండేటువంటి సూర్యుడు ఉంటారు కాబట్టి దానికి భోగి. అలాగే ఈ సూర్యుడికి సంబంధం అంటే మనకి ద్వాదశాదిత్యుల్లో సంక్రమణాలకి సంబంధించి అదే వస్తుంది. భగుడు అనేటువంటి ఆయన పేరు మీదే భోగి వచ్చింది. భగుడు అనేటువంటి ఆయన ఆరాధన చేస్తే భోగభాగ్యాలు వస్తాయి. అందుకే భోగి చేసుకోవాలి. ఈయన పేరు మీరు ఇంకా రకరకాల వాటిలో వింటారు. భగనేత్ర భిదే నమః. శివుడు అష్టోత్తర శతనామావళిలో భగనేత్ర భిదే నమః అంటారంటే, భగుడి యొక్క నేత్రాలను పీకేస్తాడు వీరభద్రుడు దక్ష యజ్ఞంలో. ఈయన పళ్ళు పీకేస్తాడు. ఒక పూషదంత విధే నమః, పూషుడు అనేటువంటి వీళ్ళే ద్వాదశాదిత్యులు. పూష, భగ, అర్యముడు. అంటే ఈ ద్వాదశాదిత్యులు ఎవరు? పలానా ప్రాంతంలో ఉండే మకర సంక్రమణంలో ఉండే సూర్యుడు భగుడు, చైత్రమాసంలో అర్యముడు, ఇలా ఒక్కొక్క మాసంలో ఉండే సూర్యుడికి ఒక్కొక్క పేరు. ఈ భగుణ్ణి ఆరాధిస్తే భోగభాగ్యాలు వస్తాయి. ఈ మాఘమాసంలో ఇంకా విశిష్టత ఏంటి అంటే, పితృకారకుడు సూర్యుడు. ఈ పితృదేవతలకి సంబంధించిన నక్షత్రం మఖ. అక్కడ మీకు సూర్యచంద్రులు ఇద్దరి స్పర్శ కూడా
పితృదేవతలకు సంబంధించినటువంటి దాని మీదకి వెళుతోంది, అంటే సమసప్తకంలో సూర్యుడు. వెళుతున్నారు. అవును. మరి అలా ఉన్నప్పుడు ఉమ్. అసలే పౌర్ణమి అంటే చంద్రుడు పరిపూర్ణమైనటువంటి అవును. కళలతోటి ఉంటాడు. అవునండి. ఆ పౌర్ణమి మాఘమాసంలో వచ్చింది, అది మరింత విశేషమైనటువంటిది. ఆ, ఆ మాఘమాసం పౌర్ణమి ఆదివారం నాడు పడింది, సరే ఇంకా ప్రాముఖ్యత. అద్భుతం. దానికి తోడు పుష్యమి నక్షత్రం కలిసింది. అద్భుతం. అంటే ఇది మనం మామూలుగా మాటలతో వివరించి చెప్పుకోవడానికి అంత శక్తివంతమైన పదాలు మనకి దొరకవేమో. అవును, అంత ఇంత శక్తి విశేషం ఉంది అని చెప్పడానికి లేవు మాటలు. ఇంకా లేవు. మరి ఏం చేయాలి? మాఘమాసం పౌర్ణమి రోజున సరే శక్తివంతమైందని తెలుసుకున్నాం. అవునండి. ఏం చేయాలి అంటే ఈ మాఘమాసంలో చేసే సూర్యారాధన చాలా విశేషము. ఉమ్. ఇందులో కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి శ్వేతార్క గణపతి ఆరాధన చేస్తారు. అర్క వృక్షానికి కింద ఉండేటువంటి వేరులో ఆయన ఆరాధన చేస్తారు. ఇది కొంచెం మంత్ర విధానంలో వెళ్ళేటువంటి పద్ధతి. లేదు అంటే చక్కగా సూర్యారాధన. అలాగే స్నానం చేయమన్నాడు. మాఘ స్నానం ఎలా చేయమన్నారు? నదీనాం సాగరో గతి, ఏ నదైనా చివరాఖరికి వచ్చి సముద్రంలోనే కలవాలి. కలవాలి. అందుకని ఒక్క సముద్రంలో స్నానం చేస్తే అన్ని నదుల్లోనూ స్నానం చేసినటువంటి పుణ్యం వస్తుంది. ఉమ్. లేదు ఎవరైనా ప్రయాగలో అదృష్టం కొద్దీ ఉంటే ప్రయాగ స్నానం చాలా విశేషం. లేదు సాగర స్నానము. సింధు నదిని ప్రత్యేకంగా మాఘమాసంలో చెప్తారు. అది కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి ఉంటుంది. ఓకే. సింధు నదిని చెప్తారు, ఉమ్. యమునా నదిని చెప్తారు, యమునా నదిని కూడా. అలాగే త్రివేణి సంగమం. అసలైతే మీరు ప్రయాగరాజ్ వెళితే ఉమ్. కుంభమేళాలో చూసారా కొంతమంది ఇలా టెంట్లు వేసుకుని కూర్చున్నారే, ఉమ్. ఉమ్. అలా ఈ ప్రత్యేకించి మాఘమాసంలో టెంట్లు వేసుకుని కూర్చుని ఈ నెల రోజులు కూడా వచ్చేటువంటి సాధువులు వాళ్ళు కూడా ఈ శాస్త్ర చర్చలు చేసుకుని వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. బా, బా, బా. స్నానం చేయడానికి వస్తారు ఈ నెల అంతే. రోజులు. ఉమ్. అంత విశేషం. అద్భుతం అండి. ఉమ్. అలాగే ఈ సాగరంలో స్నానం చేయమని చెప్పారు. లేదు మా దగ్గర సముద్రం లేదంటే నేను హైదరాబాద్ లో ఉన్నాను, ఉన్నాము. ఉమ్. ఏమీ నదిలో లేదు. స్నానం చేయమన్నారు. ఆ, ఆ. నదిలో కూడా మాకు నీళ్లు లేవంటే స్నానం లేదు. ఓకే. అలాగే అధమపక్షం తటాకంలో చేయమన్నారు. చెరువులు ఉమ్. లేదంటే అవి కూడా లేవనుకున్నారు అనుకోండి, నూతు దగ్గరైనా బావు. చేయమన్నారు. ఉమ్. అసలు నుయ్యి కూడా లేదండి, ఏం చేయాలి అంటే దీంట్లో 2 రకాలైన స్నానాలు చెప్పాడు. అఘమర్షణము, మలమర్షణము. అఘమర్షణము అంటే సంకల్పపూర్వకం, ఉమ్. మలమర్షణం అంటే శరీరం మీద ఉండేటువంటి మాలిన్యాన్ని పోగొట్టే. పోగొట్టుకునేది మామూలు స్నానం. ఓకే. సంకల్పం చెప్పుకునేటప్పుడు ఉమ్. ఏదైనా ఒక గోవు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆ గోవు నడుస్తూ ఉన్నప్పుడు గిట్టల కింద కొంత భూమి లోపలికి వెళ్ళి ఉంటుంది, అవునండి. దానిలో నీళ్లు పోసుకుని దాన్ని మార్జంతం చేసుకోమన్నాడు. అబ్బా, బాబా. అంటే ఇలా ప్రోక్షణ చేసుకోమన్నారు. ఓకే. అన్ని పుణ్యతీర్థాల్లోనూ స్నానం చేసిన ఫలితం వేస్తాడు. ఎంత బాగుందో. ఆ. చాలా గొప్ప విషయం. ఉమ్. ఎందుకంటే ఆ గోవు గిట్టలు పడ్డటువంటి ఆ ప్రాంతంలో నిలువ ఉండనటువంటి నీరులో కూడా విష్ణుమూర్తి ఉంటారు. అంతటి గొప్ప మాసం. ఎందుకు ఈ మాసంలో స్నానం చేయాలి అంటే దేవతా కాలమానం ప్రకారం పగలు, ఉత్తరాయణం అంటే పగలు. ఈ పగటి పూట దేవతలందరూ వచ్చి అన్ని పుణ్యతీర్థాల్లోనూ స్నానం చేసి వారు సంధ్యావందనాదులు, ముఖ్యంగా సూర్యుడికి అర్ఘ్యప్రదానాదులు వదలడాలు ఇవన్నీ చేస్తారు. దేవతలు సైతం వదులుతారు దేవతలు సైతం. సూర్యుడికి. అయ్యో అమ్మ బాబోయ్. ఉమ్. చాలా గొప్పవాడు ఆయన. అద్భుతం. మరి దేవతలందరూ సంధ్యావందనం చేసుకుంటారు కదా ఆ, మరి. ఆ. అలాగే ఆ వదిలినప్పుడు వారు స్నానం చేసినప్పుడు ఆ నీళ్లు మనకి వచ్చి తగిలితే, ఉమ్. దేవతల యొక్క స్పర్శ చేత పావనమైనటువంటి నీరు మనకి తగిలితే మన శరీరంలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. అందుకని ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా స్నానం చేయాలి. 2 సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి సూర్యోదయాత్తు ఆదిత్య హృదయ పారాయణ చేయాలి. స్త్రీ తైల మధుమాంసాన్ని ఏ త్యజంతిరవేర్దినే, ఆ రోజు మధ్యమాంసములు లేకపోతే ఇవేవి ముట్టుకోకూడదు. అలాగే ఆ రోజు వీలుంటే ఆవు పేడతో చేసినటువంటి పిడకలతోటి చక్కగా దాలి కింద వేసుకుని ఓ ఇత్తడి గిన్నె పెట్టుకుని క్షీరాన్నాన్ని నివేదన చేసి ఆయన శివుడికి, ఆయన సూర్యుడికి చూపించి దాన్ని మనం ఆరగించాలి. ఆదిత్య హృదయ పారాయణం ఎంత చేస్తే అంత మంచిది. ఉపవాసం చేసినా కూడా చాలా మంచిది. లలితాదేవి జయంతిగా కూడా ఈ రోజున మనం జరుపుకోవటం అనేది, అంటే ఆవిర్భవించినటువంటి రోజు. మరి అమ్మవారి అంటే పౌర్ణమికి కూడా లలితమ్మని కొలుచుకోవటం అందరికీ విదితమే, తెలిసినటువంటి విషయమే. మరి ఈ పౌర్ణమికి ఎలా ఇంకా అమ్మవారిని ఎలా కొలుచుకోవచ్చు? మీరు చక్కగా లలితా సహస్రనామ పారాయణ చేస్తే చాలా గొప్ప. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. అలాగే మనలో ఉండేటువంటి తమో గుణాలని పోగొట్టగలిగేటువంటి శక్తి అమ్మవారికి ఉన్నది. ఎందుకంటే మనం ఈ తలకాయ తీసుకెళ్ళి ఆవిడ పాదాల దగ్గర పెట్టామనుకోండి, ఆ పాదాలకు ఉండే గోల్డ్ ఉంటాయే, ఆ గోళ్ల కాంతిలోంచి వచ్చేటువంటి శక్తి మనలో ఉండేటువంటి తమో గుణాలన్నింటినీ కూడా పోగొడుతుంది. నఖదీది సంచన్న నమజ్జన తమో గుణ అన్నది లలితా సహస్రనామం. మీరు జాగ్రత్తగా చదివితే లలితా సహస్రనామం అంతా కూడా మన శరీరం గురించే చెప్తుంది. మన శరీరంలో ఎక్కడెక్కడ ఏ దేవత ఉన్నారు. అమ్మవారు అక్షమాల ధరిస్తుంది.
అమ్మవారిని 16 ఋషిగణాలు 16 దేవతాగణాలు 34 ఋషిగణాలు కలిపి స్తోత్రం చేశారని అంటారు. అచ్చులు ఆ నుండి అహా వరకు 16 ఉంటాయి, కా నుండి క్ష వరకు 34 ఉంటాయి. 16, 34 50 అక్షరాలతోటే వాగ్రూపి మమదేవత అన్నారు. అమ్మవారు వాగ్రూపిణే. మీకు చాలా మంది కూడా చెప్తూ ఉంటారు, అదేదో ఒక మీటర్ లాంటిది, ఒక పరికరం. ఈ లలితా సహస్రనామం చదువుతూ ఉన్నప్పుడు అది ఒక విజువలైజేషన్ తీసుకొచ్చిందిట. ఈ లలితా సహస్రనామం చదవగా 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 పూర్తయిపోయే టైంకి శ్రీచక్రం అందులో కనబడింది. మీరు మీరు గమనించండి, ఆ ఇక్కడ నుండి మొదలవుతుంది. ఆ ఈ చివరికి వచ్చేసరికి నాలిక చివరిలో పలుకుతాం మనం పదాలు. ఏమి తెలుగు భాష అండి, తెలుగు భాష గొప్పది. ఏదో అలా వచ్చేసిన భాష కాదు, అర్థం లేని భాష, అంతకు మించి కాదు. ఎంత వైభవం ఉంది భాషలో. అలాగే ఓం అనేటువంటి శబ్దం అది నాభి నుండి పుడుతుంది. అమ్మవారి నామాలు మీరు చూసుకోండి. అంటే లలితాదేవి యొక్క ఆవిర్భావం జరిగింది అంటే ఎందుకు జరిగింది? సభండాసుర శూన్యక, వాడు శూన్యక పట్టణంలో ఉంటాడు. అంటే మన బుర్రేది, ఖాళీ బుర్ర దయ్యాల కార్ఖానా అన్నారు. శూన్యక పట్టణం అంటే ఏంటి? ఏం ఆలోచనలు లేని బుర్ర, ఎంప్టీ మైండ్ ఇస్ డెవిల్ మైండ్ అని అంటారు. ఎంప్టీ మైండ్ లో వాడికి 2 సహోదరులు ఉన్నారట, విశుక్రుడు విషంగుడు. ఖాళీగా ఉన్నాడు, బుర్ర ఖాళీగా ఉంది. వాడు తమ్ముడు విషంగుడు ఏం చేస్తాడు? చెడు సాంగత్యం వైపుకు తీసుకెళ్తాడు. ఇంకో తమ్ముడు ఉన్నాడు, విశుక్రుడు ఏం చేస్తాడు? వాడు వీర్యాన్ని కోల్పోయేలా చేస్తాడు. ఆ శుక్రకణాలన్నీ పాడైపోయేలాగా, వాడి తేజస్సు వీర్యం అధోగతి పాలైపోయేలా చేస్తాడు. వీళ్ళిద్దరే దేవతల్లో ఆవహించి కొంతమంది చెడు సాంగత్యం పట్టేలాగా, కొంతమంది స్త్రీలోలత్వం పట్టేలాగా ఇద్దరిని పాడు చేసేస్తున్నాడు. వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు. ఎందుకు? వీడు ఫస్ట్ వీళ్ళిద్దరిని పంపుతున్నాడు. అప్పుడు ఏం చేశారు దేవతలందరూ? ఓ మంచి ప్రాంతాన్ని చూసుకుని వారి శరీర భాగాలను ఒక్కొక్కటిగా అందులో వేసేసి చిదగ్నిని రగిలించారు. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అప్పుడు అవి ఆవిర్భవించింది. అది ఈ మాఘమాసంలో వచ్చినటువంటి పౌర్ణమి. ఆవిడ ఎలా ఆవిర్భవించింది? ఆ చిదగ్నికుండంలోంచి పైకొస్తూ ఇటుపక్క వారాహి అమ్మవారు, ఇటుపక్క శ్యామలాదేవి. ఆ శ్యామలాదేవి స్వరూపమే మన సహస్రార చక్రంలో ఉండేటువంటి అమ్మవారు. షట్చక్రోపరి సంస్థిత. ఆ షట్చక్రాలకి పైన ఆవిడ ఉంటుంది. అందుకనే ఈ సహస్రార చక్రాన్ని తీసుకెళ్లి ఆవిడ పాదాలకి తాకిస్తే ఆ కాంతితోటి మనందరినీ కూడా యాక్టివేట్ చేయగలిగేటువంటి శక్తి. బ్రహ్మగ్రంథ విభేదిని, విష్ణుగ్రంథ విభేదిని, రుద్రగ్రంథ విభేదిని. ఎక్కడుంటాయి ఇవన్నీను? బాడీలో మూలాధారం, స్వాధిష్టానం దగ్గర బ్రహ్మగ్రంథి బొడ్డు దగ్గర, ఆ తర్వాత విష్ణువు స్థితికారకుడు హృదయం దగ్గర, రుద్రగ్రంథి ఇక్కడ. అంటే ఆ నామాల్ని సరిగ్గా పట్టుకోగలిగితే అశ్వారూఢా దిష్టితాశ్వ కోటి బిరావృత సంపత్ కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. సింధుర వ్రజము అంటే ఏంటి? సంపత్ కరి అంటే ఏనుగుల్ని అంకుశంతో ఏ విధంగా అయితే ఆవిడ మదించి కూర్చోబెడుతుందో, మనలో ఉండేటువంటి ఆ మదాన్ని, ఆ కోరికల్ని ఆవిడ అలా కూర్చోబెడుతుంది. మరి ఏనుగు తుష్టి పుష్టి సిద్ధి బుద్ధి మనకు రావాలి అంటే సంపత్కరి అమ్మవారిని ఆరాధన చేయమన్నాడు. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఆ శుక్రాన్ని కోల్పోకుండా భూమిని ఉద్ధరించినట్టు వరాహస్వామి వారు ఈ సంసారం అనేటువంటి దాంట్లో పడకుండా వారాహి అమ్మవారు మనల్ని పైకి నిలబెడుతుంది. అందుకనే ఊర్ధ్వరేతస్సు అనేటువంటి పదాలు కొన్ని కనబడుతూ ఉంటాయి. ఆ రేతస్సు వీర్యం పడిపోకుండా అది పైకి వెళ్ళేటువంటి లాగా అమ్మవారు ప్రోత్సహిస్తుంది. అందుకనే వారాహి అమ్మవారిని ఆరాధన చేస్తే వాడు ఈ సంసార కూపంలో ఉండలేకపోతాడు, ఉద్ధరిస్తుంది. అలాగే మన మేధస్సుకు అధిష్టాన దేవత ఆవిడ శ్యామలాదేవి. మాతంగి మధుశాలిని అన్నారు. మొన్న నవరాత్రులు చాలా చక్కగా చేశాం. ఆ అమ్మవారి యొక్క ఇది మన యందు ఉంటే అసలు ఆవిడ నవలేటువంటి ఆ కిళ్ళి అలా అది తీసి నోట్లో పెడితే మూక పంచశతి రాసేసేసింది. కర్పూర వీటి కామోద సమాగ్రషదిగా. అసలు ఇంకోటి ఏం లేదు. అరుణారుణ గౌసుంబ వస్త్రభాస్వత్ కటీతటి. ఆవిడ పైకొస్తూ ఉంటే మనకి సూర్యోదయం కాకమునుపు కిరణాలు ఏ విధంగా కనబడతాయి, అసలు ఆ కిరణం పడితే చాలు మొత్తం అష్టసిద్ధులు మనకు వస్తాయి అన్నారు. ఇన్ని ఉన్నాయి అసలు లలితా సహస్రం. ఒకటే రెండే చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పచ్చు. అంటే నాకు ఒక సందేహం వచ్చి చాలా కాలంగా చూశానండి. అంటే అమ్మవారు కూర్చుని ఉంటుంది, శివుడి మీద కూర్చుని ఉంటుంది, 4 కాళ్ళ దగ్గర శివుడి మీద కూర్చోవడం ఏంటి అని చెప్తే అందులో నామాల్లో పంచబ్రహ్మాసన స్థిత, పంచబ్రహ్మల పైన కూర్చుని ఉంటుంది శివుడు, రుద్రుడు, అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు,
అలాగే ఈ రుద్రుడు ఉమ్, సదాశివుడు ఉమ్. పంచబ్రహ్మల మీద కూర్చుని ఉంటుంది అమ్మవారు. అసలు ఆవిడ ఉచ్ఛ్వాస నిశ్వాసలు శ్యామలాదేవి గురించి చెప్పినప్పుడు అందులో అదే చెప్తాడు. ఈ షట్చక్రాలు ప్లస్ ఇంకొకటి సహస్రారం, ఈ సప్తస్వరాలు మన శరీరంలో పలికితే ఆ సప్తస్వరాల్ని అమ్మవారు పలికిస్తుందన్నారు. మనం పీల్చే గాలే అమ్మవారు అన్నారు, సోహం అన్నారు. అందుకనే తిరుపతిలో కూడా 7 కొండలు ఉండడానికి కారణం అది. మన శరీరంలో ఉండే షట్చక్రాలే చక్రాలు మనకి కొండ. సప్త చక్రాలు ఉన్నాయి, సహస్రారంతో కలుపుకుని 7, అక్కడ 7 అని 7తో బాగా రిలేట్ అయి ఉంటుందండి ఉంటుంది. కదా. సప్త సముద్రాలు, ఆ, ఏడు సప్త ఋషులు. ఇప్పుడు మనకి ఇట్లా శరీరంలో అన్ని షట్చక్రాలు ఉన్నాయి, ఆ. పైన సహస్రారంతో కలిపి 7. ఆ. ఇప్పుడు అందుకనే తిరుపతి సహస్రారంతో కలిపేడా 8? సహస్రారంతో కలిపి 7 7, ఓకే. షట్చక్రాలు సహస్రారంతో కలిపి 7 7. అందుకనే తిరుపతి వెళ్ళేటప్పుడు మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ ఒక్కొక్క పర్వతం దాటి వెళ్ళేటప్పటికి వాడికి ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అవుతుంది, అందుకే ఎక్కమంటున్నారు. అందుకని ఎక్కమన్నారు. మనం ఏదో వెళ్ళొస్తుంటాం, ప్రతి దాంట్లోనూ ఆంతర్యం ఉంటుంది. ఆంతర్యం ఉంది. అద్భుతం. అలా ఈ లలితాదేవి యొక్క ఆవిర్భావం జరిగి ఉమ్. భండాసురుడు వాడు ఎంత ఇబ్బంది పెట్టాడంటే అమ్మవారిని, అవును. వీళ్ళని పంపారు. వీళ్ళ తమ్ముళ్ళు వచ్చారు, 15 మంది సైన్యాధ్యక్షులు ఉన్నారు, 30 మంది వాడి సంతానం ఉన్నారు. 30 మంది సంతానము అంటే రోజులు, ఓ, 15 మంది సైన్యాధ్యక్షులు అంటే తిథులు. విధులు. మీకు అర్థమైందా? ఆ. అమ్మవారిని ఎలా చేరుకోవాలి అన్నది అగస్త్యుడు హయగ్రీవుడు కలిపి మనకు నేర్పించడానికి ప్రయత్నం చేశారు. మనకి అది అర్థం చేసుకునే తత్వం ఉండాలి. ఖచ్చితంగా అద్భుతం అండి, ఆ. అద్భుతం అద్భుతం. అలాగే చాలా ఇంకా కౌలిని కులయోగిని ఈ వెళ్ళే కొద్దీ కూడా అమ్మవారి యొక్క భావాలు చాలా స్పష్టంగా తెలుస్తాయి. అర్థమైపోతుంది. అందుకని ఇక్కడ ఈ పౌర్ణమి రోజున కూడా చక్కగా లలితా సహస్రనామ పారాయణ చేసిన హ. చాలా విశేషంగా అది ఫలితం ఉపయోగపడుతుంది. ఉంటుంది. అద్భుతం అండి, చాలా చాలా సుస్పష్టంగా తెలియజేశారు. అయితే లలితా సహస్రనామం మాకు నోటికి రాదండి అనుకునే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా నామం చేసుకోవచ్చా అండి? లలిత రాకపోతే నేర్చుకుంటే చాలా మంచిది, గురుముఖత నేర్చుకుంటా. ఒక్కసారిగా. ఓకే. లేకపోతే ఇంకోటి ఏదైనా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రమైనా చదవచ్చు. దుర్గా సప్తశ్లోకి అనేటువంటిది చాలా విశేషం. అది మొత్తం సంక్షిప్తంగా అందులో పెట్టేశారు. అవును. అది కూడా అది కూడా చదువుకో, అది ఇంకా ఈజీగా ఉంటుంది కదండి. అదైతే నోరు పలుకుతుంది. పలుకుతుంది. అద్భుతం అండి, చాలా చాలా వైభవంగా తెలియజేశారు. కృతజ్ఞతలు. మరొకసారి మీకు మహామాఘి శుభాకాంక్షలు. నమస్కారం అండి.